हाय हाय। रात में क्या खाएगा? चिकन नहीं खाएगा? चिकन नहीं नहीं, रोटी खाएगा। हाँ आपको यूट्यूब चैनल हाँ है? हाँ हाँ हाँ। क्या है नाम? ट्रैवल विद भवानी। क्या बना रहे? चावल हाँ हाँ। ये क्या है? सूप क्या है? दाल। दाल है, ओके। आलू हाँ प्रिपेयर చేశారంట। तो नहीं आता है ऐसे हिंदी बोलने के लिए। हाँ थोड़ा थोड़ा बोलता है फिर ऐसे कर मेरा हस्बैंड को बोलो ना दादी माँ कस्तो हुनुहुन्छ? ये हमारा बाहर का व्यू। ये प्रधान होम स्टे है मिरिक के पास, एकदम लेक जस्ट 5 मिनट वॉकिंग डिस्टेंस है मिरिक ब्रिज। बहुत अच्छा लगा इधर रहकर। ఈ రోజు మేము మెరిక్ అనే గ్రామంలో స్టే చేయబోయే హోమ్ స్టే ఇది. మంచి వ్యూ పాయింట్ లొకేషన్ లో కట్టినట్లున్నారు. సో మనం ఉండబోయే హోమ్ స్టే ఎట్లా ఉంటుందో ఒకసారి లుక్ చేద్దాం. బయట నుంచి చూస్తే రోడ్డు పక్కన కనబడుతుంది. వావ్, గ్రీనరీ మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ ని వీళ్ళు కొండ మీద కట్టుకున్నట్టున్నారు. బహుశా ఇవన్నీ కూడా వుడెన్ హౌసెస్. మనకి చూడడానికి బాగుంది. హోమ్ స్టే ప్రిపేర్ చేద్దాం అనుకుంటే మనం ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. హోటల్ అయితే బడ్జెట్ లోనే దొరుకుతుంది. ప్రైస్ పరంగా 800 నుంచి 1200 రూపీస్ లోపే ఉంటుంది. అదే హోమ్ స్టే లో చూసుకున్నట్లయితే మనకి 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. హోమ్ స్టే లో మనకి బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్కసారి ఇన్క్లూడ్ ఉంటుంది. హోమ్ స్టే లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక గెస్ట్ ని ఒక ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తారు. హోమ్ స్టే లోపలికి వచ్చినప్పుడు మనకి సోఫా ఒకటి కనిపించింది. ఇది బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ర్యాక్ అనమాట. మనకి లగేజ్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చి బెడ్రూము, బాత్రూము, ఇది వచ్చి గీజరు హాట్ వాటర్కి. యాక్చువల్ హోమ్ స్టే అంటే ఇంట్లో ఎలా ఉంటామో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ప్రధాన హోమ్ స్టే అనమాట. చెక్అవుట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8:30కి ఉంటుంది. అలాగే లంచ్ కూడా 1 నుంచి 2:30 ఉంటుంది. స్నాక్స్ 6 to 7 వరకు ఉంటుంది. డిన్నర్ వచ్చేసి 8:30 to 10. మనకి ఏదైనా కావాలనుకుంటే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. रात में क्या खाएगा? రోటీ खाएगा। रोटी क्या के साथ? दाल। चिकन नहीं खाएगा? जी। वेज साथ में? हाँ ठीक है, नीचे वो किचन में। हाँ ओके ओके, हम बना के आपको హోమ్ స్టే అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ గా మనం వీళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తాము. ఈమె హౌస్ ఓనర్ వాళ్ళ ఫ్యామిలీని మాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హోమ్ స్టేలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక గెస్ట్ ని ఒక ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తారు. అయితే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి మనం పే చేయాల్సి ఉంటుంది. మనం ఏదైనా తినాలనుకుంటే ముందే వీళ్ళకి చెప్తే ప్రిపేర్ చేసుకుంటారు. సో మనకు కావాల్సిన అన్ని కూడా వీళ్ళు వండి పెడతారు. ఈ ఆంటీ గారు చెప్తున్నారు మాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి అని. ఈ హోమ్ స్టేకి ఇప్పటి వరకు చాలా మంది ఫారినర్స్ వచ్చారంట. మాతో పాటు కూర్చొని తింటున్న వాళ్ళు మరెవరో కాదండి, వైఫ్ అండ్ హస్బెండ్ నేపాల్ నుండి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ హోమ్ స్టేకి వీళ్ళు వెకేషన్ కోసం వస్తూ ఉంటారంట. నా దగ్గర ఉన్న కెమెరా తీసుకొని వ్లాగింగ్ చేస్తున్నారు. పర్లేదు, మంచి ఫ్యామిలీయే, మంచి ఫ్రెండ్లీ ఫ్యామిలీ అంటే. ఈ బామ్మకి 100 సంవత్సరాలు అంటే మీరు నమ్ముతారా? నిజంగా నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఈమె ఈ వయసులో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉన్నారంటే చాలా గ్రేటే.